టైం అయింది. టైం అయితే అదే వస్తుంది. సాక్షాత్తు సిఐ అక్కడే ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి ఈ యొక్క మనం మామూలుగా సరిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతురు అడిగింది, లేదు నాకెందుకో అనుమానం ఉంది, పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసుకుని పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు. ఏ పోటు తమ్ముళ్ళు? గొడ్డలి పోటు, అవునా కాదా? అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు, చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు, పెద్ద దిక్కు లేని బిడ్డ అయిపోయా, మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు. తెల్లవారైంది, నారాసుర ఏంటి అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేర వేయగలిగాడంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క, అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలను అడుగుతున్నా. ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు, కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు. జ్ఞాపకం ఉందని అడుగుతున్న నాటకం. హాస్పిటల్లో నాటకం చూశారు కదా. ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ? ఆడబిడ్డకి రక్షణ అడుగుతున్నా. ఏ నాయకుడైనా సేఫ్గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా. అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది. ఒకేసారి చివరిసారి నమ్మా. మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా, సీసీటీవీ కెమెరాలు పెడతా, డ్రోన్స్ పెడతా, తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజాహితం కోసం, నా కోసరం కాదు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా నాయకుల్ని ఎవరు తుదముట్టించారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా? ఎవరు? నేనే చేశా. మా పార్టీ వాళ్ళు కూడా వదిలిపెట్టలా. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. రాయలసీమలో ముఠాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిన్నగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని. ఇంకో పక్క తీవ్రవాదులు లా అండ్ ఆర్డర్ ఉంటే ఇది సబబు కాదని పోరాడితే నా మీదనే దాడి చేసే పరిస్థితి. భయపడ్డానా అని అడుగుతున్నా నేను. ఈరోజు హైదరాబాద్లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రౌడీ అనేవాడు ఉండేవాడు కాదు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ ఇంటికి, గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా. అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. అదే నాకు సీఎం అంటే నీళ్లు, మీ భవిష్యత్తు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాయలసీమ మళ్లీ హామీ ఇస్తున్నా, ఇది రాళ్లసీమ కాదు, రత్నాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. రాష్ట్రానికే ఒక మణిహారంగా తయారు చేస్తాం. దానికే రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నాం. ఈరోజు ఇటీవల కాలంలో లోకేష్ గారు పాదయాత్ర చేశాడు, యువగళం చేశాడు. రాయలసీమలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు.
చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి కూటమికి వచ్చిందంటే అది మీరు చూపించిన అభిమానం ఆదరణ దీన్ని నిలబెట్టుకుంటాం. రాయలసీమ డిక్లరేషన్ ని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇస్తాం. అదే మరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో పండిన పంట ప్రపంచానికి అందించే బాధ్యత, మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, రైతుకు అధిక ఆదాయం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేస్తూనే రాయలసీమలో మీరు చూస్తే బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు పక్కనే, ఎయిర్పోర్ట్ పక్కనే హిందూపూర్ వస్తుంది, లేపాక్షి ఉంది, ఇక్కడ ఓర్వకల్లు కర్నూలులో ఉంది. ఈ ఏరియా అంతా